మామూలుగా నియోజకవర్గ వ్యాప్తంగా ఆయన పేరు తెలుసు అసలు సురేష్ షెట్కర్ ఇప్పుడు అంటే 10 సంవత్సరాలు లేడు కదా. సురేష్ షెట్కర్ అందరికి తెలుసు, కాంగ్రెస్ పార్టీ అందరికి తెలుసు, ఇంకా మరి మిగతా వాళ్ళకు కూడా అంటే 10 ఏళ్ళు అయింది కదా, లేడు కదా. లేకుండా కానీ టచ్ లో ఉంటాడు. ఇప్పుడు మీటింగ్ లకు వస్తాడా షబీర్ అలీ గారి దగ్గరికి, హైదరాబాద్ లో కూడా గాంధీ భవన్ కు. మా ప్రాంతంలో అయితే ఇప్పుడు పని నడుస్తుంది. ఇప్పుడు షబీర్ అలీ గారే ఫండ్స్ తీసుకొచ్చి రోడ్లు, చిన్న చిన్న రోడ్లన్నీ గల్లీలన్నీ వేపిస్తున్నారు. వాటర్ అయితే మాకు ఇంకా ఇబ్బంది ఏం లేదు. కానీ ఇప్పుడు ఈ సంవత్సరం వర్షాలు తక్కువ పడ్డాయి కాబట్టి చేసింది ఏంది, ప్రాణైతే చెవెళ్ళాలనేది ఇట్లా తినేది, ఇట్లా తింటే బుక్క కింద పడిపోయినట్టు ప్రాణైతే చెవెళ్ళాలని అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి కామిరెడ్డిని ఫౌండేషన్ చేసిండు, షబీర్ తీసుకొచ్చి. మళ్ళీ ఇక్కడ దాకా పెద్ద పెద్ద మల్లల గుట్ట దాకా కూడా నీళ్లు, గుంపల దాకా నీళ్ళు వచ్చినాయి. అక్కడికి గవర్నమెంట్ ఇది చేసి ఇప్పుడు కాళేశ్వరం ప్రాణ చెవెలు తీసి కాళేశ్వరం పెట్టేసి మొత్తం వాటర్ అంతా కిందికి పోయి మళ్ళీ పంపులతో మీకు మళ్ళీ శ్రీరామ్ సాగర్ ఖర్చు ఎంత ఖర్చు వస్తుంది, ఎలక్ట్రిసిటీ ఖర్చు వస్తుంది. అదే డౌన్ కదా తీసుకుపోతే ఒక్క దగ్గర మీద పెట్టేసి తీసుకుపోతే కదా. హైదరాబాద్ సురేష్ షెట్కర్ గెలుస్తాడు, నో డౌట్.